ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు నేను తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై చేస్తున్నా. చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగాక ఆవాలు జీలకర్ర కలిపి వేయాలి. చూడండి నూనె బాగా కాగిపోయిందండి. మామూలుగా కలిపేసారా ఆవాలు చిటపట చిటపట్లు అంటున్నాయి. నెక్స్ట్ కావాల్సిన పచ్చిమిర్చి, ఇంకా నేను కారం ఏం వేయట్లేదండి ఇందులో, అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. పచ్చిమిర్చి వేగాయి చూడండి, ఎందుకంటే నూనె బాగా కాగింది కనుక పచ్చిమిర్చి కూడా తొందరగా వేగాయి. వెంటనే ఒక ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా మంచిగా గోల్డెన్ కలర్ రావడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మరి మనం పాయలు పాయలు వేసుకున్నాం అనుకోండి, అందరు తినరు కదా, పడేస్తారు. ఇలా అనుకోండి అందరం తినగలుగుతాము. అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. బాగా జలుబైందండి, అందుకని వెల్లుల్లిపాయ వేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది, జలుబు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకుందామండి. వెల్లుల్లిపాయ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిందండి. వెల్లుల్లిపాయ నూనెలో వేగితే మంచి స్మెల్ వస్తుంది కదండి, చాలా బాగుంటది కదా స్మెల్. నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇప్పుడు లైట్ గా కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసేసుకుందాం కదా. ఇప్పుడు చూసారా తోటకూర చాలా బాగుంది కదా లేతగా, అందుకని ఇప్పుడు తోటకూర మొత్తం వేసేసుకో. తోటకూర మంచి కడుక్కోవాలండి నీళ్ళలో, లేదనుకోండి ఇసుకుంటుంది, అంతా ఇసుకొస్తుంది. ఎందుకంటే 4 సార్లు నీళ్ళలో రెడీ చేసుకుంటే చూసారా తోటకూర గడ్డి కూడా వచ్చింది. అలా ఉంది. అంతేనండి మనం తినేది. వద్దుగా బాగోదు చెప్తే, అవునా కాదా చెప్పండి. తోటకూర మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం, కొంచెం ఉడకాలి కదా. ఉడికిన తర్వాత ఉప్పు అవి వేసుకున్నాము. తోటకూర ఉడకాలి కనుక ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చూసారా తోటకూర మూత పెట్టాక తోటకూరలో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెమే వేసుకుందాము, ఎందుకంటే ఇంకా తోటకూరలో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి కదా, అందుకని నేను కొంచెమే వేస్తున్నా. కొంచెం సేపు ఉంచేసి కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుందాము. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అనుకోండి మొత్తం మాడిపోతుంది, అంతా మాడు వాసన వస్తుంది. అందుకని ఆకుకూరలు ఏవైనా సరే లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది. చూసారా వాటర్ అన్ని ఎలా బయటకు వస్తున్నాయో. మనం ఒక్క 10 నిమిషాలు దీన్ని ఇలా మూత పెట్టించుకొని వదిలేద్దాం. ఓకేనా? చెప్పానుగా ఒక్క 10 నిమిషాలు అయితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుందని. చూసారా ఇంకా తోటకూరలో నీళ్లున్నాయి, అవి చూడండి ఎట్లా బయటకు వస్తున్నాయి. ఆ తోటకూరలో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత నూనె పైకి తేలితే అబ్బబ్బబ్బబ్బా, తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై సూపర్ ఉంటది అబ్బా. ఇంకొక 10 నిమిషాలు ఆగుదాము, అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? చూసారా వేడి వేడి తోటకూర వెల్లుల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా తోటకూరలో ఉన్న నీళ్ళన్నీ పోయి చూడండి నూనె ఎంత మంచిగా పైకి తేలుతుందో. చూసారా పచ్చిమిర్చి కూడా ఎంత బాగా వేగాయో. ఎల్లిపాయలు చూసారా ఎంత మంచిగా గోల్డెన్ కలర్ కనబడుతున్నాయో. అబ్బా, ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ తోటకూర ఫ్రై వేసుకొని పక్కకి 4 అప్పడాలు నంచుకొని తింటే ఉంటుంది, భలే ఉంటుంది అబ్బా. ఓకే మరి ఇప్పుడు నా తోటకూర అయిపోయింది కదా, టైం 12 అయిపోయింది. ఓకే బాయ్, ఇంకా నేను అన్నం తినాలి. ఓకే బాయ్, లవ్ యు ఆల్.